హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్తర్ షైనింగ్ స్టార్ ఎస్టేజ్ వ్లాగ్స్ 2. ఈరోజు ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్లో స్పోకెన్ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ప్రధాన పాత్రను గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాము. ఇది నేను వ్లాగ్ 2లో తీస్తున్నాను. షైనింగ్ స్టార్ ఎస్టేజ్ వ్లాగ్లో తీసాను. వ్లాగ్ 2లో స్టార్ట్ చేశాను మళ్ళీ. స్పోకెన్ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ప్రధాన పాత్ర ఏంటంటే, ఇంగ్లీష్ భాషను ముఖ్యంగా 2 భాగాలుగా మనం విభజించాం కదా. ఒకటి రిటర్న్ ఇంగ్లీష్, రెండోది స్పోకెన్ ఇంగ్లీష్ కదా. రిటర్న్ అంటే చేత్తో వ్రాసే ఇంగ్లీష్ భాష, స్పోకెన్ అంటే నోటితో మాట్లాడే ఇంగ్లీష్ భాష కదా. అంటే మనం చిన్నతనంలో మొదట ఒక చిన్న పదం పిలుస్తూ ఉంటాము. మన నోటితో అమ్మ అనేటువంటి పదం అన్నామనుకోండి, ఆ తర్వాత అమ్మ అనే పదాన్ని వ్రాయడం అనేది నేర్చుకున్నాం. అంటే ముందు మాట్లాడడం నేర్చుకున్న తర్వాతే వ్రాయటం అనేటువంటిది మనకి సులభతరం అవుతుందన్నమాట. కనుక మనము స్పోకెన్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. అంటే ఏ భాషనైనా నేర్చుకోవాలంటే ముందు ఆ భాషలో అక్షరాలను నేర్చుకోవాలి. తెలుగు భాషలో అయితే ఆ ఈలు అని అంటాము. ఇంగ్లీష్లో అయితే ఆల్ఫాబెట్స్ ABCDEFGHIJ KLMNOPQRSTUVWXYZ ఇలా 26 లెటర్స్, ఈ అక్షరాల సముదాయమే ఒక పదం వర్డ్గా తయారవుతుంది అన్నమాట. ఓకే, మదర్ అనేటువంటి ఈ 6 అక్షరాలు MOTHER, ఈ 6 అక్షరాల సముదాయం కలిపితే మదర్ అనే పదము వర్డ్గా తయారవుతుంది. కొన్ని పదాలు కలిసి ఒక వాక్యం అనేటువంటిది అవుతుందన్నమాట. ఐ లవ్ మై మదర్. ఐ అనేది ఒక లెటర్, లవ్ అనేది ఒక పదం, మై అనేది ఒక పదం, మదర్ అనేది ఒక పదం. ఇవన్నీ కలిసి మనకి సెంటెన్స్ తయారైంది. ఈ పదాల సముదాయం కలిసి ఒక వాక్యము తయారైంది. కొన్ని వాక్యాలు కలిసి పారాగ్రాఫ్లు అవుతాయి అన్నమాట. కొన్ని పారాగ్రాఫ్లు కలిపితే పేజీలు అవుతాయి. అలాంటి పేజీల సముదాయాన్ని పుస్తకం అని మనం అంటున్నాము. ఆ పుస్తకాలనే మనం చదువుతున్నాం అన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్లో వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే, వాక్యం అంటే ఏంటి? సెంటెన్స్. సెంటెన్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లీష్ భాష బాగా మాట్లాడడానికి సెంటెన్స్ అనేటువంటిది పూర్తిగా తెలియాలన్నమాట. మనం ఏదైనా మాట్లాడాలి అంటే ముందు మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. అంటే మనం మాట్లాడడానికి వాక్యాన్ని నిర్మించుకోవాలి. ముందుగా సెంటెన్స్ ఎన్ని రకాలో చూసి ఆ తర్వాత సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. Sentences can be classified into 4 types. First one is declarative, second one is interrogative, third one is imperative, fourth one is exclamatory. ఫస్ట్ వన్ డిక్లరేటివ్. ఒక స్టేట్మెంట్ను చెప్పే వాక్యాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకే, ఒక స్టేట్మెంట్ని ఏదైతే చెప్తామో డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్, వీటిని డిక్లరేటరీ సెంటెన్సెస్ లేదా స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఇవి ఒక ప్రకటనను లేదా యథార్థ విషయాన్ని తెలుపుతాయి అన్నమాట. వాక్యముల చివర ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉంటుంది. షీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజీలీ. ఈమె ఈ సమస్యను లేదా ఆమె ఈ సమస్యను సులువుగా పరిష్కరించగలదు. ఫుల్ స్టాప్. హీ పుష్డ్ మీ ఫ్రమ్ బిహైండ్. అతడు నన్ను వెనుక నుండి నెట్టాడు. ఫుల్ స్టాప్. ఐ విల్ టెల్ ఎవ్రీ వన్ అబౌట్ దిస్. దీని గురించి నేను అందరికీ చెప్తాను. ఫుల్ స్టాప్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇలా డిక్లరేటరీ సెంటెన్సెస్ లేదా స్టేట్మెంట్స్ అని కూడా మనం ఏదైతే అంటున్నామో ఇవి ప్రకటనను లేదా యథార్థ విషయాన్ని తెలుపుతాయి అన్నమాట. కాబట్టి వాక్యముల చివర మనకి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ని లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్, సెకండ్ వన్ ఈజ్ నెగటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? భావార్థక వాక్యములు. భావం అంటే ఏంటి? ఒక విషయమును అవును అని స్థిరంగా చెప్పే వాక్యాలని అఫర్మేటివ్ లేదా పాజిటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎగ్జాంపుల్, యూ డిడ్ దట్ నోయింగ్లీ. నీవు దాన్ని కావాలని చేసావు. ఐ విల్ హ్యావ్ సంథింగ్ సమ్వేర్. నేను ఎక్కడో ఏదో తింటాలే. యు నో ఎవ్రీథింగ్. నీకంతా తెలుసు. హీ హ్యాస్ ఎ బాల్డ్ హెడ్. అతనిది బట్టతల. ఓకే, ఇలాంటివన్నీ కూడా
మనకి స్థిరంగా చెప్పేటువంటి వాక్యాలను మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటాం అన్నమాట. ఓకే, లేదా పాజిటివ్ సెంటెన్సెస్ అంటాం. నెగటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? వ్యతిరేక భావాన్ని ఇచ్చే వాక్యాలను నెగటివ్ సెంటెన్సెస్ అంటాం. అంటే ఏంటి? నో, నాట్, నెవర్ ఇలాంటి పదాలను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నో సచ్ ఇన్ఫర్మేషన్, నాకు అలాంటి సమాచారము లేదు. షీ నెవర్ గెట్స్ యాంగ్రీ, ఆమె ఎన్నడూ కోపపడదు. ఐ డిడ్ నాట్ టేక్ ఇట్, నేను దాన్ని తీసుకోలేదు. ఇలాంటివన్నీ నెగటివ్ సెంటెన్సెస్. సెకండ్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. సమాచారాన్ని లేదా విషయాన్ని తెలుసుకునేటకు అడిగేటువంటి ప్రశ్నలను ఏమంటాం మనము? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఈ వాక్యములు ఆక్సిలరీ లేదా WH వర్డ్తో ప్రారంభమవుతాయి, క్వశ్చన్ మార్క్తో అంతమవుతాయి అనమాట. వీటిలో పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ప్రధానంగా 2 రకాలు ఏంటంటే ఎస్ఆర్ నో టైప్, సెకండ్ వన్ ఈజ్ WH టైప్ అనమాట. ఎస్ఆర్ నో టైప్ ఇవి ఆక్సిలరీ వర్బ్స్తో ప్రారంభమవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే, ఈ ఎగ్జాంపుల్ మనము చెప్పుకోవాలంటే, ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ, నీవు ఇంకా నాతో కోపంగా ఉన్నావా? ఉన్నా అంటే ఉన్నా, లేదంటే లేదు అనమాట. ఎస్ఆర్ నో. డిడ్ యూ కమ్ బై బస్ ఆర్ ఫుట్, నువ్వు బస్సులో వచ్చావా, వచ్చావా? ఇది ఎస్ఆర్ నో. మే ఐ టాక్ టు హర్, నేను ఆమెతో మాట్లాడవచ్చా? ఓకే, ఇంకా మనం ఏం చెప్పాలా? డూ యూ హ్యావ్ టుడేస్ పేపర్, ఈరోజు పేపర్ ఉందా? ఇవన్నీ కూడా ఎస్ఆర్ నో. అలాగే WH టైప్ ఏంటి? హూ, వాట్, హూమ్, హూజ్, వై, వెన్, వేర్, హౌ ఇవన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్తో ప్రారంభమవుతాయి. హూ విల్ గివ్ ద ఆన్సర్ ఫర్ దిస్, దీనికి ఎవరు జవాబు ఇస్తారు? ఓకే. హూ హ్యాస్ కమ్ టు టేక్ యూ, నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? వై డూ యూ గో టు ద బ్యాంక్ ఎవ్రీ డే, ప్రతిరోజు బ్యాంకుకి ఎందుకు వెళతావు? హూ టోల్డ్ యూ టు డూ దట్, అది చేయమని నీకు ఎవరు చెప్పారు? వాట్ ఎల్స్ డిడ్ యూ సీ దేర్, అక్కడ ఇంకా ఏం చూసావు? ఇలాంటివన్నీ కూడా మనకి WH టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఫుల్ స్టాప్తో అంతమయ్యేది. ఇది కూడా ఇంపరేటివ్. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైజ్, సజెషన్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మొదలయ్యి వాటిని ఏదైతే తెలుపుతాయో దాన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇవి ఫుల్ స్టాప్ తోటి అంతమవుతాయి. గెట్ అవుట్ ఆఫ్ హియర్, కమాండ్, ఇక్కడ నుంచి వెళ్ళిపో. షట్ ద డోర్ అట్ వన్స్, వెంటనే తలుపు, కమాండ్. ప్లీజ్ లెండ్ మీ యువర్ షార్ప్నర్, రిక్వెస్ట్, నీ షార్ప్నర్ ఇవ్వవా? కీప్ టు ద లెఫ్ట్, ఎడమ వైపుకు వెళ్ళు, అడ్వైజ్. ఓకే, అలాగే లెట్ us డూ దట్ వర్క్, ఆ పని మనం చేద్దాం, సజెషన్. ఈ విధంగా వేడుకోలుతో కానీ, రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ కానీ, కమాండ్ కానీ, అడ్వైస్ కానీ, సజెషన్ కానీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆశ్చర్యం అనమాట. ఏం ఆశ్చర్యము? దుఃఖం అవ్వచ్చు, మెచ్చుకోలవచ్చు, కరుణ, బాధ ఇవన్నీ కూడా ఆకస్మిక అనుభూతులను తెలుపుతాయి అన్నమాట. వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వాక్యం నందు ఏముంటుంది? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది అనమాట. బట్ ఇవ్ లవ్లీ ఫ్లవర్, ఇట్ ఈస్ జాయ్ అండ్ వండర్ఫుల్. అది హ్యాపీనెస్ ఉన్నప్పుడు మనం అట్లా అంటాం. బట్ ఏ బ్లెండర్ యూ హ్యావ్ కమిటెడ్, సర్ప్రైజ్. అలాస్, ఐ హ్యావ్ లాస్ట్ మై న్యూ స్కూటర్, సారో. బ్రావో, యూ హ్యావ్ ప్లేడ్ వెల్. ఇదేంటి? అప్లోడ్ అనమాట. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. తర్వాత ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా మనకి తెలుసు. ప్రార్థనాపూర్వక వాక్యాలు అయ్యేంటి మనకి? అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్ ఈజ్ వన్ దట్ ఎక్స్ప్రెస్ ఎ విష్ ఆర్ ఏ ప్రేయర్ ఇన్వాల్వింగ్ విష్. ఇప్పుడు ఇది మనం తక్కువ వింటూ ఉన్నాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వరకే మనకి తెలుసు. ఈ ఆప్టేటివ్ అంటే తెలియదు. ఇది ఏంటంటే ఆప్టేటివ్ అంటే లైక్ ప్రేయర్. అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్ ఇస్ వన్ దట్ ఎక్స్ప్రెస్ ఎ విష్ ఆర్ a prayer involving a wish. Example, may God bless you with a son. Okay, may God live 100 years. God save our leader.
ఇలాంటివన్నీ కూడా మనకి అలాగే విష్ వర్డ్, మనం ఏం చెప్ప వుడ్ దట్ ఎవర్ ఏ ప్రిన్స్, ఓకే, వుడ్ దట్ ఎవర్ రిచ్, ఓకేనా. ఇలాంటివన్నీ కూడా కోరికను తెలియచేసేటువంటివి కూడా మనము ఇందులో చూడొచ్చు అనమాట ఆప్టిట్యూడ్ సెంటెన్సెస్లో. టోటల్గా మనకి 4 ఉన్నాయని మనకి చూసుకున్నాము. ఓకే, ఏంటంటది అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్, 4th వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనం ఏం చూసుకోవాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేది ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సెంటెన్సెస్ యొక్క డిఫరెన్స్ మనం చూడాలా, ఆ తర్వాత ఎలా యూస్ చేయాలా, వర్బ్తో కానీ మనం నౌన్తో కానీ, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి మనం ఎట్లా యూస్ చేయాలా, అలాగే టెన్సెస్ తోటి మనం ఎట్లా యూస్ చేయాలో ముందు క్లాసెస్లో లైవ్ నేను చెప్తాను. ఓకేనా. మర్చిపోకండి, ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్లో నేను షైనింగ్ స్టార్ ఎస్జే వ్లాగ్, దానిలో అన్ని మిక్స్డ్ ఉన్నాయన్నమాట. అందుకని ఇది న్యూ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ఏం లేదు, దానికి దీనికి డిఫరెన్స్ 2 అని పెట్టాను. షైనింగ్ స్టార్ ఎస్జే వ్లాగ్స్ 2 నా పేరు పెట్టాను అంతే, ఎస్తర్ శాంతి కుమార్ అని పెట్టాను అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా. అదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పానిష్ కూడా బేసికలీ నేను చెప్పాలనుకున్నాను. స్పానిష్ కూడా లైవ్ అయితే బాగుంటుంది, నాకు కుదరక తీయట్లేదు. స్పానిష్ కూడా బేసిక్స్ చెప్తాను. హిందీ, స్పానిష్, తమిళ్ కావాలంటే తమిళ్ కూడా బేసిక్స్ వచ్చు. కాబట్టి పిల్లలకు ఏదో నేర్చుకోవాలని చిన్న చిన్న పదాలు అనమాట, జస్ట్ మనం డైలీ యూస్ చేసే పదాలు ఏదైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ తెలుగు అందరికి వచ్చినండి తెలుగు, కాకపోతే అక్షరాలు ఎలా నేర్చుకోవాలి, ఓకే, పెద్ద బాల శిక్షణ అనుసరించి అది చెప్తాను. అలాగే ఇంగ్లీష్ మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం కాబట్టి ఓకే ఇది. అలాగే మనకి హిందీ కూడా నంబర్స్, ఇట్లా మనకి స్పానిష్, తమిళ్ ఆప్షనల్ అనమాట. ఓకేనా. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు క్లాసెస్ ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, మర్చిపోవద్దు షైనింగ్ స్టార్ ఎస్జే వ్లాగ్స్ 2 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.